హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేసినట్టయితే మీకు డైలీ ఇన్కమింగ్ కాల్స్ అయితే వస్తూ ఉంటాయి కావచ్చు. మీ మొబైల్కి ఎప్పుడు కాల్ వచ్చినా సరే మీ మొబైల్ యొక్క కాల్ స్క్రీన్ అనేది చూడడానికి నార్మల్గా ఉంటుంది కావచ్చు. అందుకే మీరు కావాలనుకుంటే మీ మొబైల్కి కాల్ వచ్చినప్పుడు మీ పిల్లల ఫోటో కానీ, మీ వైఫ్ ఫోటో కానీ, మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో కానీ ఎవరిదైనా సరే ఒక ఫోటో మీకు స్క్రీన్ పైన కనిపించేలా సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం వేరే ఒక మొబైల్లో నుంచి ఇప్పుడు నేను దీనికి కాల్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు నా మొబైల్ యొక్క స్క్రీన్ పైన ఇప్పుడు కాల్ వచ్చేసింది కదా, మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా ఒక ఫోటో అయితే షో అయ్యాలని సెట్ చేసుకున్నాను అనమాట. ఈ ఫోటో ప్లేస్లో మీరు మీకు నచ్చిన ఏ ఫోటో అయినా సరే సెట్ చేసుకోవచ్చు. మీకు కాల్ వచ్చిన ప్రతిసారి ఆ ఫోటో అయితే షో అవుతూ ఉంటుంది. చాలా కూల్గా అయితే కనిపిస్తుంది. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే వాళ్ళు కూడా షాక్ అయిపోతారు. ఈ విధంగా ఫోటో ఎలా వస్తుంది, నాకు కూడా సెట్ చేసి ఇవ్వు అని చెప్పేసి మీ వెంట అయితే పడతారనమాట. సో మీరు కూడా మీ మొబైల్కి కాల్ వచ్చినప్పుడు ఈ విధంగా మీకు నచ్చిన వాళ్ళ ఫోటో ఎవరిదైనా సరే కనిపించేలా సెట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్కి కాల్ వచ్చినప్పుడు ఈ విధంగా ఫోటో కనిపించేలా సెట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీ మొబైల్లో ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు చివరిలో నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేస్తూ వెళ్ళాలి. చివరికి మీరు ఇక్కడ చూసినట్టయితే స్టార్ట్ అని చెప్పేసి ఉంటుంది. సింపుల్ దానిపైన ప్రెస్ చేయండి. తర్వాత ఈ అప్లికేషన్కి 2 పర్మిషన్స్ అయితే ఇవ్వాలి. సింపుల్ దీనిపైన ట్యాప్ చేసి రెండింటికి పర్మిషన్స్ అయితే ఇచ్చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని డిఫాల్ట్ డైలాగ్ లాగా సెట్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న పర్మిషన్ అయితే ఇచ్చాలి. తర్వాత మనకి ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది. సో ఈ అప్లికేషన్ గురించి మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. మీకు ఇంతకుముందు తెలిసినట్టయితే ఓకే. ఈ అప్లికేషన్ యూజ్ చేసి మన మొబైల్ని టచ్ చేయకుండా కూడా మన మొబైల్కి వచ్చే కాల్స్ మనం ఆన్సర్ చేయొచ్చు, కట్ చేయొచ్చు, ఏదైనా రిప్లై పంపించచ్చు అనమాట. సో ప్రస్తుతానికి అయితే మన కాలర్ స్క్రీన్ ని మనం ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సింపుల్ మీకు 4th ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు అబ్స్ట్రాక్ట్స్ అయితే ఉంటాయి, లైవ్ వాల్ పేపర్స్ కూడా ఉంటాయి. మీకు కాల్ వచ్చినప్పుడు ఆ వాల్ పేపర్ అనేది కదులుతూ ఉంటుంది అనమాట. తర్వాత థీమ్స్ కూడా ఉంటాయి. సో ఇదంతా కాదు, నా గ్యాలరీ నుంచి నాకు నచ్చిన ఫోటో నేను సెట్ చేసుకుంటాను అని మీరు అనుకున్నట్టయితే ఇక్కడ సింపుల్ జస్ట్ యాడ్ యువర్ ఫోటో ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ సింపుల్ ప్లస్ బటన్ పైన మళ్ళీ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇది మీ గ్యాలరీలోకి తీసుకెళ్తుంది. మీ గ్యాలరీ నుంచి మీరు ఏ ఫోటో అయితే సెట్ చేసుకోవాలనుకుంటున్నారో మీకు నచ్చిన ఫోటోని దేనైనా సరే సెట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నుంచి ఒక ఫోటో అయితే నేను సెట్ చేసుకొని చూపిస్తాను. ఈ ఫోటో అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫోటో మీకు ఎంతవరకు కావాలని చెప్పేసి మీరు ఈ విధంగా క్రాప్ కూడా చేసుకోవచ్చు. మీరు ఎంత క్రాప్ చేసుకుంటే అది వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ సింపుల్ క్రాప్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫోటో మన కాలర్ స్క్రీన్ లాగా సెట్ అయిపోతుంది. ఇక్కడ సింపుల్ గా అప్లై అని కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం ఒక చిన్న యాడ్ అయితే చూడాలి. డైరెక్ట్ మనకి ఇప్పుడు ఇది కాలర్ స్క్రీన్ లాగా మారిపోతుంది అనమాట. లేదు మనం ప్రీమియం వర్షన్ తీసుకున్నట్టయితే యాడ్ చూడాల్సిన అవసరం లేదు. మనకు ఫ్రీగా ఒక చిన్న యాడ్ చూస్తే సెట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ సింపుల్ నేను వాచ్ వీడియో పైన ప్రెస్ చేసి ఒక చిన్న యాడ్ అయితే చూస్తాను. ఫ్రెండ్స్, యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రివార్డ్ గ్రాంటెడ్ అని చెప్పేసి విధంగా వస్తుంది. సింపుల్ దాని పైన ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంత ముందుకు అప్లై అని ఉండే ఇప్పుడు అప్లైడ్ అనేది వచ్చేసింది అనమాట. ఇప్పటి నుంచి మనకి ఏదైనా కాల్ వచ్చినట్టయితే జస్ట్ ఈ ఫోటోని పైకి అన్నట్టయితే కాల్ కట్ అవుతుంది, కిందికి అన్నట్టయితే కాల్ లిఫ్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీ మొబైల్కి ఎప్పుడు కాల్ వచ్చినా సరే ఈ విధంగా ఫోటో వచ్చేలా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోసం వేరే ఒక మొబైల్ నుంచి ఇప్పుడు నేను మీకు కాల్ కూడా చేసి చూపిస్తాను. మనకి నిజంగానే ఫోటో వస్తుందా లేదా అని చెప్పేసి ఇప్పుడు చూద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రస్తుతానికి అయితే కాల్ వస్తుంది. సింపుల్ ఈ కాల్ బటన్ పైన ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మనకు ఫోటో అయితే షో అవుతుంది అనమాట. సో మీరు కూడా ఈ విధంగా మీకు నచ్చిన ఎవరి ఫోటో అయినా సరే ఈ విధంగా కాలర్ స్క్రీన్లో వచ్చేలా సెట్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ చిన్న సెట్టింగ్ మీరు కూడా మీ కాలర్ స్క్రీన్లో సెట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లు అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.